గురుగారు మనం ఇప్పుడు అంతా ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు రాశి ఫలాల గురించి, మరి ఇప్పుడు కుజగ్రహం గురించి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. అయితే ముఖ్యంగా ఇక్కడ యువత గాని, ఈ మధ్యలో బలం మరణం గాని, అంటే ఇప్పుడు సూసైడ్స్ గాని, ఇప్పుడు వృద్ధాప్యంలో కొంతమంది వృద్ధులొచ్చేసరికి ఏందది రోగాలతోని ఈ చిత్రహింసలు పడుకుంటూ మరణిస్తున్నారు. అయితే కొంతమందయితే సుఖంగా మరణిస్తున్నారు. ఈ ఈ 3 మరణాలు అంటే ఈ బలోమరణం అంటే ఏంటి? ఏదో మన శాస్త్రాల ప్రకారంగా ఈ బలోమరణం అండ్ ఇప్పుడు మన రోగాలతో మరణించడం గాని, సుఖంగా మరణించడం గాని, ఈ మరణాలని ఎట్లా మనం భావించవచ్చు? ఈ విశ్వం మీద పుట్టిన మానవుడు ప్రతి మానవుడు కూడా ఎప్పుడో అప్పుడు మరణించాల్సిందే. ఎవ్వరు ఇక్కడ ఉండేవాళ్ళు కారు. ఉన్నంతకాలం కూడా సుఖంగా ఉండాలి, అందరితో కలివిడిగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి అన్న భావనతో మనం జీవించగలగాలి. అందరూ మంచిగా ఉండాలి, అందరితో నేను ఉండాలి, అందరితో మనం అందరం ఉండాలి అన్న భావనతో కనుక మనం జీవించినట్లయితే ఈ బంధాలు ఇవన్నీ ఏమి చేయవు మనల్ని. ఎప్పుడైతే మన మనసులో కుళ్ళు బుద్ధి పుట్టిందో అప్పుడు మాత్రం రాగద్వేషాలకు అతీతులై ఎవరిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తుంటారు. ఏంటో నేను గొప్ప, నేను ఆ పని చేశా, నాకు ఇంత భూమి ఉంది, నాకు ఇన్ని ఇళ్ళున్నాయి. ఏం చేస్తారా ఉంటే ఉన్నతకాలం అనుభవించడమే. ఆ తర్వాత చేసేది ఏమీ లేదు. చాలామంది కూడా అన్నీ తెలిసి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు లోనవుతున్నారు అందరూ. జననం ఎంత సౌఖ్యంగా సుఖంగా ఉంటుందో, ఎంత మంచిగా బతకాలి మనం అని నిర్దేశిస్తుందో జననం అనేది, మరణం ఓ సుఖమైన భయానకం. ఎప్పుడైనా మరణం ఎట్లొస్తుందండి? ఎట్లయినా రావచ్చు మరణం. హార్ట్ అటాక్ రూపంలో రావచ్చు, లేకపోతే క్యాన్సర్ వచ్చి బాగా ఇబ్బంది పడి 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 చనిపోవచ్చు, లేదా బస్ యాక్సిడెంట్ కావచ్చు, మెట్ల మీద దిక్కు కింద పడుతూ తావచ్చు. ఎట్లయినా కావచ్చు, చెప్పలేం. దానికి ఇంత అంటూ ఏమి లేదు. అది దేవుడు సృష్టించాడంతే. అందుకనే మొట్టమొదటిగా మాతాపితరులకు నమస్కారం చేయాల్సిందే. దేవుడు కూడా చెప్పాడు, తల్లి తండ్రి తర్వాతనే నేను. దేవుడు కన్నా గొప్పవారు ఎవరు ఉన్నారా అండి? నాకైతే ఇంతవరకు ఎవరు ఉన్నారని తెలియదు. కానీ మనకు తెలిసిన కర్మ అనేది ఒకటి ఉంటుందని. కర్మ అనుభవించి తీరాల్సింది ఎవరైనా సరే. అట్టని చెప్పి మనం చేత్తో ఆ పని చేసి నీ కర్మరా అని చెప్పి అంటానికి కూడా వీలు లేదు. పైన దేవుడు చూస్తూనే ఉంటాడు మళ్ళీ. అందుకనే ఈ జీవనం మొత్తం కూడా సహజీవనం చేయాలి మంచిగా అందరితో కూడా. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, సహజీవనం చేస్తారు. అన్నదమ్ములు ఉన్నారు, సహజీవనం చేస్తారు. అన్న చెల్లెళ్ళు ఉన్నారు, సహజీవనం చేస్తారు. అక్క చెల్లెళ్ళు ఉన్నారు, సహజీవనం చేస్తారు. మంచిగా ఉండాలి. నా మనసులో బాధలు నీకు చెప్తా, నీ మనసులో బాధలు నాకు చెప్పు, ఎవరుండో తీర్చుకుందాం అన్న విదేశంతో ఉంటారు. అందుకనే సహజీవన సాంగత్య మధుర భావంలా మమకారాన్ని కలిగే నిరాడంబర జీవనానికి శుద్ధులు నేర్పి బుద్ధులు నేర్పి అద్దం పట్టిన దౌర్భాగ్యపు దుర్మార్గపు దౌర్జన్యపు కుళ్ళు కుతంత్రాల నడుమ జరిగే జీవన పోరాటంలో ఆరాటపు హంగులు నేర్పిన స్వార్థ బుద్ధుల అవహేళనలో రూపాయల సిపాయిలు బల్లెములు ఎక్కుపెట్టి మనోదర్పణాన్ని ముక్కలు చేస్తూ భూమి పుట్ర నాదేనంటూ నేల తల్లిని నిలవరించిన ఆరడుగుల నేలే ఆలంబనమయ్యే విషయాన్ని అర్థం చేసుకొని మూర్ఖపు జీవితాలు చాలామంది ఉన్నారండి మన దగ్గర. ఏంటో సాధించాం, నాకు 10 ఎకరాలు ఉంది, నాకు 100 ఎకరాలు ఉంది, నాకు ఎకరమే లేదు.
నేను ఇన్ని బిల్డింగులు కట్టుకోండి, అనుభవించండి, కానీ మంచితనం ఉండాలి. ఎప్పుడైనా సరే ఏటోడు ఆకలి గమనించాలి, ఏటోడు మంచితనం గమనించాలి. రేపొద్దున నీకు అదే పరిస్థితి వస్తే వాడు చూస్తాడా నిన్ను? ఒక మంచితనం కలిగి ఉండాలి ఎప్పుడైనా. వాడి మీద రాయేసి వాడి దెబ్బ తగిలిందని చెప్పి మళ్ళీ వాడినే గుచ్చడం, ఏం పరిస్థితులు అండి అవన్నీ? దెబ్బ తగిలితే కింది లేపి, నాయన నీకు దెబ్బ కింద ఇట్లా అని కూర్చోబెట్టి చక్కగా వాడిని పరామర్శించాను పోకుండా ఇష్టం వచ్చేట్లు మాట్లాడటం అనేది తప్పు చర్య. అందుకనే తల్లి తన గర్భాశయాన్ని గదిగా మార్చి మనకు జన్మనిస్తుంది. 9 నెలలు మోసి గర్భాశయాన్ని గదిగా మార్చి మాయపొరలు కమ్మిన జీవితానికి మధుర భావం అందించే మాతాపితరులకు కూడా సాష్టంగా నమస్కారం చేయని మూర్ఖపు జీవితాలు ఉన్నాయి కొన్ని. మాతాపితరులకు నమస్కారం చేస్తే ఏమవుతుందండి? ప్రతిరోజు లేచి చక్కగా తండ్రి కాళ్ళు పట్టుకొని మాతృదేవో భవ పితృదేవో భవ అని వాళ్ళని పూజిస్తే ఎంత హాయిగా ఉంటుంది, ఎంత సౌఖ్యంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆనందంగా గడుస్తుంది. అంకురం అంటే ఒక మొక్క చిన్నగా ఏమవుతుందంటే అది మానవుతుంది, అంటే పెద్ద కాండం అవుతుంది. అంకురం ఒక మానై కరడుగట్టిన పాషాణమై బ్రహ్మైక్య సాధన సిద్ధి కోసం తప్పించక తనకు తానే అన్న అహంభావం కలుగుతున్నట్టు చాలామందికి. నేను తప్ప ఎవరు లేరు, నేనే సాధించాలన్నా ఏంటి సాధించేది? నువ్వు పక్కవాడి ఆశ్రయం లేకపోతే ఏది సాధించలేవు, పక్కవాని అనుమతి లేకపోతే ఏది సాధించలేవు, పక్కవాని స్నేహం లేకపోతే ఏది సాధించలేవు. తనకు తానే అహంభావం కలిగి జీవాత్మలు హింసిస్తూ ప్రేతాత్మలను ప్రేరేపిస్తూ ప్రళయతాండవం చేసే ప్రబుద్ధులకు సుబుద్ధులు నేర్పిన పాషణ హృదయాల ప్రేలాపనలు విచ్చలవిడిగా విశృంఖలంగా చక్కెర్లు కొడుతూనే ఉన్నాయి. ఇవన్నీ చూసి గుండె గదులు నీరసించిపోతాయి. ప్రతి ఒక్కళ్ళకు కూడా మనసులు ఆర్ద్రత చెందుతాయి, బాగా బాధపడుతూ ఉంటాయి మనసులు. అయ్యో నా పిల్లగాడు ఇట్లా అయ్యారెందుకు, వాళ్ళు అట్లా అయ్యారెందుకు, ఈ లోకం ఇట్లా అయింది ఎందుకు, చాలా బాధపడుతూ ఉంటారు. దిక్కు తోచని బిక్క మొహంతో చూస్తుంటారంట తల్లిదండ్రులు. నా కొడుకు మంచిగా వృద్ధిలోకి రావాలి, చక్కగా పెళ్లి చేసుకోవాలి, వాడు సంతానవంతుడు కావాలి, నా ఇల్లు కట్టుకోవాలి, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులు ఎప్పుడైతే సంతానవంతులయ్యారో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. ఇది మాత్రం ఖచ్చితం. పిల్లగాళ్ళ గురించి ఆలోచిస్తారు. వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం అని ఆలోచించేవాళ్ళు తల్లిదండ్రులు ఒక్కళ్ళే ఈ లోకంలో. జాలిగా బేలగా నేల తల్లి వైపు చూస్తూ వీళ్ళందరూ హింసిస్తుంటే తల్లిదండ్రులు అనుకుంటారట, ఇంకెందుకు బతకాలి, మేము ఎవరి కోసం బతకాలి అన్న భావనతో కూడు లేక నీడ లేక గూడు లేక అన్నపానాదులు కూడా లేక నీరసించి జీవనం నరకప్రాయమై మమ్మల్ని నీలో కలుపుకో తల్లి అన్న ఆవేదనల ఆక్రోషాల మధ్య కడగళ్ళలో ఉన్న జీవన మరణం ఎంతో భయానకమైందట. అంటే ఏం పెట్టరు తల్లిదండ్రులకి, ఆ భోజనం పెట్టరు. నాకు భార్య వచ్చింది, పిల్లగాళ్ళు ఉన్నారు, ఇంకా నువ్వెందుకు, మీరిద్దరు పోండి, వెళ్ళిపోండి, ఇదే వరుసగా. మరి ఎప్పటి నుంచి పెంచారే నా తల్లిదండ్రులు? 9 నెలలు మోసారు, నీ ఆలన పాలన చూశారు, ఆకలితో అన్నం పెట్టారు, మరి తర్వాత స్కూల్కి పంపించారు, విద్యాబుద్ధులు నేర్పించారు, ఉద్యోగం ఇప్పించారు, ఇంత చేశారు. అయినా సరే నువ్వేం చేసావు? కడగళ్ళ కురిపించావు. కడగళ్ళలో ఉన్న మరణం ఎంతో భయానకమైందట. వాళ్ళు ఆ విధంగా బాధపడి అయ్యో నా కొడుకు ఇట్లా అయ్యాడే, నాకు ఇంత ఇదైపోయిందే, నా మాట వింటలేదే అని ఎంతో బాధపడుతుంటారట. కొన్ని జీవితాలు ఉంటాయి, తల్లిదండ్రులు కూడా పంచుకుంటారు. తల్లిని పంచుకుంటారండి ఎవరైనా? తండ్రిని పంచుకుంటారండి? నలుగురు కొడుకులు ఉండనివ్వండి, ఒక కొడుకు ఉండి, 2 కొడుకులు ఉండనివ్వండి, తల్లిదండ్రులు పంచుకోవడం అనేది తప్పు. అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉండి వాళ్ళని పోషించండి చక్కగా. మిమ్మల్ని పోషించలేదు చిన్నప్పుడు?
ఏది కావాలంటే అది ఇప్పిలేదా మీకు? వాళ్ళు కూడా అదే చూడండి. మీరు అవసరమైతే చేయి పట్టుకొని తీసుకోపోండి, బజార్కి కావాలని తీసుకోపోవాలి. ఏదైనా కావాలి నోరారు అడగలేరు వాళ్ళు. వాళ్ళ మనసు మనమే తెలుసుకోవాలి, మనం కొని పెట్టగలగాలి. ఏదో ఒకటి వాళ్ళకి ఆనందం కలిగించడానికి. ఉన్నప్పుడు సేవ చేయండి. పోయిన తర్వాత మా నాన్న పోయాడు, ఇంత పెద్ద ఫోటోకి దండ ఇస్తా, లేకపోతే హారతి కర్పూరం ఇస్తా, అగరత్తులు ఇస్తా. ఎందుకంటే దేనికి? దేనికన్నా మంచిదేనా అది? ఉన్నప్పుడు చల్లగా చూడండి, ప్రేమగా ఒక్కసారి అమ్మ అన్నం తిన్నావా, నాన్న అన్నం తిన్నావా, ఒక్క మాట మాట్లాడితే ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఆ యొక్క హృదయానికి ఎంత ఆనందం కలుగుతుందంటే కొన్ని మిలియన్ డాలర్లు పెట్టా కూడా రాని సుఖం ఆ పిలుపులో వస్తుంది. మరి నా కొడుకు వచ్చి నన్ను బలకరించాడు, చక్కగా నా దగ్గర కూర్చున్నాడు, నాన్న నీకేం కాదు, అమ్మ నీకేం కాదు, నేనున్నా అనే ఒక్క ఇట్లా తల నిమురితే ఎంత హాయిగా ఫీల్ అవుతారో వాళ్ళు, ఎంత సంతోషంగా ఉంటారో వాళ్ళు. నాన్న నీ మంచిగానే ఉండాలి, నువ్వు పోయి నీ పని చూసుకొని వాళ్ళే అంటారట. తల్లిదండ్రులు కూడా పంచుకొని వారి వృద్ధాప్యాన అంటే ముసలి వాళ్ళు అయిన తర్వాత మలమూత్ర విసర్జనల పరిశ్వంగాన ఛేదరించుకొని అసహ్యభావంతో ఉన్న దుర్మార్గులను చూసి బిక్కమోహం వేసి దిక్కులేని వారిగా జాలిగా చూసే జీవం లేని చూపులు కూడా పట్టించుకోలేని దుర్మార్గపు దౌర్జన్యపు బతుకులను చూసి ఈ సమాజం న్యాయం ధర్మం చెప్పడానికి కూడా వెనకంజ వేస్తున్న పరిస్థితుల్లో మరణం ఎంతో సుఖమైనదట. నిశ్చలతత్వ నిరాడంబరపు జీవనాన ఏమీ తెలవని అభాగ్యులై అనేకానేక బాధలను హింసలను భరిస్తూ, అంటే తల్లిదండ్రులను హింస పెట్టాలని ఎక్కడైనా రాసిందా అండి? ఎక్కడైనా సరే బాధలు పెట్టాలని రూల్ ఉందా ఏమన్నా? ఎవ్వరు చెప్పారు తల్లిదండ్రులను బాధ పెట్టమని, తల్లిదండ్రులను ఈసరించుకొని బయట బారేరా నీ సుఖంగా ఉండని చెప్పి ఎవ్వడు చెప్పడు. వాళ్ళు పెట్టే హింసలను భరిస్తూ ఎంతో నరకప్రాయాన్ని అనుభవిస్తూ కూడా ఆకలితో అలమిటిస్తూ ఈ విధంగా అంటారట. తల్లిదండ్రులు బయటపడేసిన తర్వాత కొడుకు వీడెందుకు ముసలివాళ్ళు ఇక్కడ ఉన్నారు వృద్ధాప్యంలో మా సుఖానికి అడ్డం వస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా బయట పక్క రోడ్డు మీద కూర్చోబెట్టినప్పుడు వాళ్ళిద్దరు అనుకుంటారట. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏమంటారంటే బాగా ఆకలితో అలమటిస్తూ ఈ విధంగా బాగా జాలిగా చూస్తూ జీవలేని జీవం చూపులు చూస్తూ ఈ విధంగా అంటారట, నాయన నా కన్న పేగురా, నువ్వు నా గర్భాశయాన్ని గదిగా మార్చి నీకు జన్మనిచ్చారా, నా పేగులు మా ఇద్దరి పేగులు అలబటించి మాడిపోతున్నాయరా అంటూ ఏడుస్తూ ఒక్క ముద్దైన అన్నం పెట్టరా, ఇన్ని నీళ్ళైన ఇయ్యరా కనీసం అని చెప్పేసి కొడుకును అర్థించే ఆర్తి కన్నా రెండు కర్మలు జోడించి, కర్మలంటే చేతులు, రెండు కర్మలు జోడించే మరణాన్ని శరణు కోరుతూ తనువు చాలించే సమయాన్న మరణం సుఖమైందని చెప్పి అన్నారు. అర్థమైందా అండి? ఏమీ తెలియని అభాగ్యులై ఆ బజార్లో కూర్చుంటే వాళ్ళు కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటాయట, వాళ్ళకి ఆకలి అవుతుందట. ఒక్క ముద్దన్నం పెట్టాలని కొడుకుని అడుక్కోవాలంటే ఎవడైనా తల్లిదండ్రులు వాళ్ళ ఆకలి తీసుకొని మనమే అన్నం పెట్టాలి. వాళ్ళకి ఏది ఇష్టమైతే అది పెట్టగలగాలి. వాళ్ళు చివరికి కొడుకును అర్థించాలి అంటే కొడుకును అడుక్కోవాలి. అందుకనే కొడుకును అర్థించే ఆర్తి కన్నా రెండు కర్మలు జోడించి మరణాన్ని శరణు కోరుతూ తనువు చాలించే సమయాన్న మరణం సుఖమైంది. అంటే వీళ్ళ దగ్గర బతకలేమమ్మా మేము, ఓ మరణమా ఇక్కడ రా, వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళు అని చెప్పి ఖచ్చితంగా తనువు చాలించే సమయాన అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టడమే అందుతప్ప మాకు దిక్కులే అని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటారట. అటువంటి పరిస్థితి తెస్తే ఇక మిమ్మల్ని కొడుకులు ఎందుకంటారు? కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల కన్నా మించిన దైవం అసలు లేనిది ఎక్కడ. ఉన్నప్పుడు చాలా మంచిది చూడండి. ఎవరైనా సరే రేపు వాళ్ళు చనిపోతారు, ఇంకో రోజు ఇంకోళ్ళు, ఇంకో రోజు ఇంకోళ్ళు, ఇంకో రోజు ఇంకోళ్ళు. ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు. ఉన్నప్పుడే ప్రేమలు పంచండి, ఉన్నప్పుడే ఆప్యాయతలు పంచండి.
ఒక మంచి మాట మాట్లాడగలగాలి ఎవరితో అయినా. కాబట్టి ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటే నేను, మంచిగా ఉండండి, మంచిగా మాట్లాడుకోండి, మంచి హృదయంతో ఉండండి, మంచి సాంప్రదాయంగా ఉండండి. అంటే నేనేదో గొప్ప అని చెప్పట్లే, నేను కావుట ఉన్నది చెప్తున్నా. కొన్ని విషయాలు జరిగినాయి, నా కళ్ళతో నేను చూసా కాబట్టి చెప్తున్నా. ఉదాహరణకు ఒకటి చెప్తాను వినండి. తల్లి తండ్రి 4 కొడుకులు, ఒక అమ్మాయి, మొత్తం ఎంతమంది అండి? 5. తల్లిదండ్రులకు బాగా ఏజ్ వచ్చింది, ఒక 8 ఇయర్స్ ఆయనకి, 70 ఇయర్స్ ఈమెకు వచ్చినాయి. ఈ తండ్రి చనిపోయాడు, అంటే ఆమె ఒక్కతే ఉంది. ఈ 4 కొడుకులు కూతురు ఉన్నారు, ఏడిచారు, పెడబొబ్బులు పెట్టుకున్నారు, అయ్యో నాన్న నువ్వు చనిపోయినావా అని. సరే అయిపోయింది, ఏదో శ్మశానానికి పోయారు, కాల్చారు, వచ్చారు, 12 రోజులు అయిపోయినాయి, కర్మలు చేశారు చక్కగా. ఆ చేయించిన పురోహితుడు అన్నాడు, నాయన మీ అమ్మగారి పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి అన్నారు అని వాళ్ళకి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయాడు. ఈ పక్కన ఉంటారు కదండి చుట్టాలందరూ, అసలు ఈ కొడుకులే నిర్ణయించుకోలే, ఈ చుట్టాలు వచ్చి అరే మీ అమ్మ పరిస్థితి ఏంట్రా, మిమ్మల్ని ఏం చేస్తారు, అసలు వీళ్ళు అనుకోని వాడొచ్చి వీళ్ళని అడగటం. వాళ్ళు అన్నారు మీరే చెప్పండి, పెద్ద మనుషులు వచ్చారుగా అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. 4 కొడుకులు కాబట్టి జనవరి ఫిబ్రవరి మార్చి ఒకళ్ళు, ఏప్రిల్ మే జూన్ ఒకళ్ళు, జూలై ఆగస్టు సెప్టెంబర్ ఒకళ్ళు, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఒకళ్ళు. అంటే 4 4 3 12 నెలలు, అంటే సంవత్సరం పాటు ఈవిడ గారికి భోజనం పెట్టాలి. ఈమెకి ఆస్తి ఎంత ఉందా? ఒక 20 ఎకరాలు ఉంది. అంటే ఆస్తి కోసం అన్నం పెడతావా నువ్వు? సరే పెద్దవాళ్ళ మాట విన్నారు, జనవరి ఫిబ్రవరి మార్చి ఒకటి తీసుకుపోయాడు, నెక్స్ట్ ఇంకో ఆయన తీసుకుపోయాడు, నెక్స్ట్ ఇంకో ఆయన తీసుకుపోయాడు. 9 నెలలు అయిపోయారు, ఈమెకి ముసలాంకి ఏదో ఇబ్బంది అయింది కొద్దిగా, హాస్పిటల్ తీసుకుపోవాలి. ఈ అల్లుడు గారికి తెలిసింది, ఈ కూతురు మొగుడికి తెలిసి తీసుకోబోయాడు. అత్తయ్య గారు ఈ మందులు పిస్తా రాండి, మా ఇంట్లో కూడా ఒక 4 రోజులు ఉండి తర్వాత ఎక్కడికన్నా వెళుదురు కానీ అని చెప్పేసి, అది కాస్త ఆ హాస్పిటల్ పోయి అల్లుడు గారి దగ్గర పోయి అది కాస్త 3 నెలలు అయింది. ఇప్పుడు ఆ తల్లి ఎవరి దగ్గరికి పోవాలి? మంచి బాగైంది, అల్లుడు గారి దగ్గర కూతురు దగ్గర ఉండి మంచి ఆరోగ్యవంతురాలు అయింది. ఇప్పుడు ఎక్కడ పోవాలి? చిన్న కొడుకు దగ్గర పోయింది. ఆయన ఏమన్నాడు, నా దగ్గరకు వచ్చే 3 నెలలు నేను పెట్టే 3 నెలల భోజనం దానిలో తిన్నా కాబట్టి నా ఇంటి రావడానికి వీలేదు పో అన్నాడు. ఏం చేస్తున్నా పిచ్చి తల్లి పాపం. తర్వాత పెద్ద కొడుకు ఇంటికి పోయింది, వా ఇంటికి రాకుండా నా ఇంటికి ఎందుకు వచ్చావు, నీకు బెటర్ పో. అట్టే 2 3 ఇట్లనే వాదన జరుగుతుంది. నేను చాలా చిన్నపిల్లగాడినప్పుడు, నాకు పూర్తిగా అవగాహన లేదు ఏ విషయంలో కూడా. ఏదో కొద్దిగా మా అమ్మగారు నాన్నగారు అక్కడ కూర్చొని ఉన్నారు, లే అన్న వేరే వాళ్ళని, ఆ అన్న కొడుకు, ఆ 4 కొడుకుల్లో ఒకడిని కొడుకుల్లో, అరే ఎవరైనా తల్లిని పంచుకుంటారా? ఎవరైనా తల్లిని పంచుకొని అన్నం పెడతారా ఎవరైనా? ఇది ఎక్కడ ధర్మం, ఇది ఎక్కడ శాస్త్రమే? నాకు అర్థం కావట్లే. అంటే నువ్వు ఒక్క కొడుకుగా నీకు పెళ్ళి అయితే తెలుస్తుంది అని చెప్పేసి వాదన దిగారు. అదేవిధంగా అయితే నేను పెళ్లి చేసుకొని నా తల్లిదండ్రులకే నా జీవితం అంకితం ఇచ్చేస్తా అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పేశా. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాం అదొక్కటి ఆలోచించుకోగలగాలి. ఎంతో రుణానుబంధం ఉంటుంది, అందువల్ల మనం ఈ భూమి మీద జన్మించగలిగాం. పరిచయం లేని వాళ్ళతో కూడా పరిచయం చేసుకుంటే వాళ్ళకి మనకు రుణానుబంధం ఉన్నట్టే. ఏదో పోయిన జన్మలో ఏదో ఒక రూపంలో ఒక స్నేహితులై ఉంటారో, ఒక ఆత్మీయులై ఉంటారో, అందువల్ల వాళ్ళతో మనం మాట్లాడగలుగుతున్నాం. దేవుడు అట్ట కలుపుతాడు అందరినీ. అందుకనే సర్వే జన సుఖినో భవంతు, అందరూ చక్కగా చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ నమస్కారం. అయితే గురుగారు ఇప్పుడు ఈ కవిత రాశారు కదా మీరు, అది ఏ ఉద్దేశంతో రాశారు?
మా అమ్మగారి పేరు దుగ్గిరాల శేషమాంబ. సడన్లీ డెత్. ఆవిడ గారికి నేను స్నానం చేయించేవాడిని. ఆవిడ గారికి తలంటి స్నానం చేయించి చక్కగా ఒళ్ళు మొహం రుద్దేసి బయటకు వచ్చేస్తే ఆమె మళ్ళీ బయటకు వచ్చేది. ఆ రోజు బాగా ఇబ్బందికరమైంది. హార్ట్ అటాక్తో చనిపోయింది ఆవిడ గారు, మా అమ్మగారు. నా చేతుల్లోనే చనిపోయింది. మా ఇంటికి ఎదురుగా మా చుట్టాల ఆమె ఒక ఆమె ఉండేది, మా అక్కయ్య. ఆమె క్యాన్సర్ అటాక్ అయ్యి 6 months మాత్రం చాలా బాధపడ్డది బాగా. మా ఇంట్లో మా అమ్మగారి కార్యక్రమం అయిపోయినాయి. ఒక 20 days తర్వాత ఎవరు లేరు ఇంట్లో, నేను నా మిసెస్ అంతే, ఇద్దరే ఉన్నాం. ఈ గదిలో లైట్లు మొత్తం వేసేవాడిని. భయం పుట్టేది నాకు, మా అమ్మగారు అక్కడ ఉంటుందేమో. తల్లి ఏమందన్న విషయం నాకు తెలుసు, కానీ ఏంటో ఒక రకమైనటువంటి బాధాకరం, భయం. ఆ రోజు ఒక రోజున 9:30కి భోజనం చేసి నిద్రపోయేద్దాం అనుకుంటుంటే ఏమాత్రం నిద్ర పట్టలే. అంతా ఏంటో ఒక శూన్యంగా కనిపిస్తుంది నాకు, ఎవరు ఏం కానరావట్లే. మా అమ్మగారి రూపమే కానొస్తుంది. వెంటనే ఒక కాగితం తీసుకున్నా, ఒక లెటర్ ప్యాడ్, ఒక పెన్ను తీసుకున్నా. రాత్రి 10:30కు మొదలుపెట్టా, 10:30-11 మధ్యలో మొదలుపెట్టా. మా ఇంటి వైపు, మా అక్కయ్య వాళ్ళ ఇంటి వైపు చూసుకొని అసలు మరణం అంటే ఏంటి అప్పుడు గోచరించింది నాకు మొత్తం కూడా. మా అమ్మగారు సుఖంగా చనిపోయింది, ఆవిడ గారు భయానకంగా చనిపోయింది. చాలా ఇబ్బంది పడ్డది ఆమె. మా అక్కయ్య గారు కడుపులో ఇబ్బందికరమయ్యి పెద్దగా అరిచి మంచుల్లో కొట్టుకొని అసలు ఎందుకు బతుకుతున్నానా అనిపించేట్టుగా ఆమె అనుకొని భయంకరంగా చనిపోయింది. అందుకనే నేను హెడ్డింగ్ పెట్టా, మరణం ఓ సుఖమైన భయానకం. సుఖంగా ఉంటుంది మరణం, భయంకరంగా ఉంటుంది. హెడ్డింగ్ పెట్టి మొత్తం కూడా ఎంత రాసేసా. అందువల్ల ఈ యొక్క స్క్రిప్ట్ని చాలామంది చూశారు, పెద్ద కవులు చూశారు. ఎంతో అద్భుతంగా రాసావని చెప్పేసి కూడా చాలామంది మెచ్చుకున్నారు. ఈ స్క్రిప్ట్ని కావాలని చెప్పి నేను ఈ డబ్బులు ఇస్తా నీకు, అది మొత్తం నాకు ఇవ్వమని చెప్పి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే ఐ డోంట్ కేర్, నేను ఏమాత్రం వాళ్ళని లెక్క చేయను. ఎందుకంటే డబ్బులు కమ్ముకునే వ్యక్తిత్వం కాదు నాది. సరస్వతీదేవి నాలో ఉంది, నేను గొప్పగా చెప్పుకుంటా. నేను ఏ సమస్య అయినా సరే, ఏదైనా సరే ఒక్కసారి అవగతమైందంటే ఖచ్చితంగా దాన్ని పెన్ను పెట్టి పేపర్లో లిఖిస్తాను కూడా నేను. ఇదండి విషయం. ఓకేనండి మరి.